యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపుము. నీ తల్లి ఎటువంటిది? ఆడుసింహము వంటిది. ఆడుసింహముల మధ్య పండుకొనెను, కొదమసింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదాయెను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాని తీసుకొని పోయిరి. తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయెనని తెలుసుకొని తన పిల్లలలో మరియొక దాని చేపట్టి దాని పెంచి కొదమసింహముగా చేసెను. ఇదియు కొదమసింహమై కొదమసింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించునదై వారి నగరులను అవమానపరచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను. నలుదిక్కుల దేశపు జనులందరూ దాని పట్టుకొనుటకు పొంచియుండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజు నొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీల పర్వతముల మీద ఎన్నటికినీ వినబడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె నుండెను. భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగియుండెను. అది మేఘములనంటునంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహు రౌద్రము చేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయబడెను. తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడియున్నది. మరియు దాని కొమ్మల చువ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటియు విడువబడలేదు. ఇదియే ప్రలాప వాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును.